నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనతో తమ సమస్యలు తీరుతాయని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావేదిక ద్వారా సోమశిల జలాశయ దుస్థితిని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. కాంక్రీటు వర్కులు దెబ్బతిన్నాయని, మళ్లీ వరదలు వస్తే ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన చంద్రబాబు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇదే పెన్నా నది పైన ఉండే అన్నమయ్య డ్యామ్ కూలిపోయి అన్నమయ్య డ్యామ్ని గేట్లు కొట్టిపోయే పరిస్థితి కేవలం ఒక ఇసుక కోసం, ఒక వ్యాపారం కోసం గత ప్రభుత్వం చేసిన అరాజకాలని ఆయన పరదాలు కట్టుకొని పరదాల చాటున ఎన్నో ఆ ఏట్లో కొట్టుకోపోయిన పశువులు, భర్తను కోల్పోయిన ఆడోళ్ళు వాళ్ళని కూడా దగ్గరికి రానియకుండా అలాంటి దూరంగా ఉండిపోయే పరిస్థితి నుంచి ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది. నేనున్న ఖజానా ఖాళీ అయిపోని, ఒక రూపాయి ఏం లేకపోని, నేను ఒక ఇన్స్టిట్యూట్ హెడ్గా లేదా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా నేనున్నానే ఒక భరోసా ఇవ్వడానికి ఇక్కడ ఈ గ్రామం వరకే ఒక పిలిచి నేరుగా 1-to-1 నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి అంత దూరం నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందరితో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని నేను నేరుగా దీన్ని రిజిస్టర్ చేసి ప్రతి ఒక్కదాన్ని నేను చేస్తాను అని ఈరోజు భరోసా ఇచ్చి వెళ్ళారు. 5 ఏళ్ల నుంచి జగన్ ప్రభుత్వం మాకేం చేయలేదు. సోమేశ్వరం చంద్రబాబు నాయుడు వచ్చి ఈరోజు గేట్లు కానీ ఇక్కడ నాయకుడి దాడులు కానీ మంచి హామీ ఇచ్చారు. మంచి శుభ వార్తది. మాకు ఆయన చేస్తున్న నమ్మకం కూడా ఉంది. సోమశిల డ్యామ్ భద్రత గురించి, ఉత్తర దక్షిణ కాలువలో గట్లు ధ్వంసం గురించి, పోతే మా ఉత్తర కాలువలో పార్ట్ 2R అటవీ శాఖ క్లియరెన్స్ రాలేదు సార్. దాని గురించి చంద్రబాబు నాయుడు చెప్పడం అయింది. ఆయన సానుకూలంగా స్పందించి మంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఇద్దరు స్వామికి స్పందించి తగు న్యాయం చేస్తామన్నారు సార్. దానికి ధన్యవాదాలు సార్.